ధాన్యం తెచ్చాను, త్వరగా తెప్పించు. అవతల అర్జెంట్ పనులు ఉన్నాయి. ఆర్డినరీ పనులు పెట్టుకుని నువ్వు ఎప్పుడు వచ్చావు గనక లోపలికి రారా. ఒరే రంగయ్య, నా మేనల్లుడు వచ్చాడు, 2 నాటుకోళ్లు కోయించు. అలాగేనమ్మా. తినవేను. గుమస్తా గారు, వెళ్ళి కొబ్బరి బండలు కొట్టించుకురండి. టైం లేదు అత్తయ్య. ఒరే అల్లుడు, ఈ మేనత్త మీద ప్రేమున్నా లేకపోయినా నీకోసమే పుట్టిన నా కూతురు మీదైనా కాస్త ప్రేమ ఉండాలి కదరా. వెళ్ళి పలకరించరా. జానకి, జానకి, బావ వచ్చాడు, లోపలికి తీసుకెళ్ళమ్మా. బావా, ఈ రోజు నువ్వు నా చేత్తో చేసిన కోడి కూర తినాల్సిందే. నేను తినాలి అంటే నువ్వు నాకొకటి చూపించాలి. ఏంటది? చిన్నప్పుడు చూసానే అది. చిన్నప్పుడా? ఏం చూసావు? ఏ జానకి, నేనేం చూడలేదు. నా మీదొట్టు. చిన్నప్పుడు చూసిన పుట్టుమచ్చ మీద. అంటే పుట్టుమచ్చ చూస్తావా? ఏదో రోజు అంతా చూస్తాగా. పెళ్ళవని నీ అంత చూస్తా. పెళ్ళవని నేను అంతా చూస్తా. కొరుకుతా. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున మన శివరామరాజు గారు వారి కులదైవమైన దుర్గమ్మ తల్లికి పూజ చేయిస్తున్నారు. కాబట్టి మనం అందరం పిల్లా పాపలతో అక్కడికి వెళ్ళాలి. నమస్కారం. ఎవరమ్మా వాళ్ళు? విజయనగరం జమీందారులమ్మా. ఇదేంటండి మీరంత భారీ మొక్కలు మొక్కలే, గుడి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. గుడి చిన్నదిగా ఉన్నా ఈ దుర్గమ్మ చాలా మహిమగల తల్లిరా. కాసు బంగారం పెడతా కూడా కటకటలాడిపోయే ఈ రోజుల్లో 250 సవర్ల బంగారం దేవుడికి మొక్కు తెచ్చుకోవడం అంటే మాట్లాడండి. ఈ గుడి చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తెలిసిపోతే. ఆయనకు సౌండ్ అంటే పడదుగా. ఇలాంటి విషయాలు అందరూ వినేలా గట్టిగానే మాట్లాడాలరా. 250 సవర్లు ఇంకర్మ తమ తలుచుకుంటే 450 సవర్లు చేస్తారు. తమరికేటండి మహారాజులు. నమస్కారం అయ్యా. నమస్కారం. బాగున్నారా? బాగున్నానయ్యా. గుర్తుపెట్టారన్నమాట. అమ్మవారికి మొక్కుంది. ఈ బంగారు కిరీటం, అరవంకీలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించండి. కాసేపు ఆగాక జరిపిస్తానయ్యా. ఈ దుర్గమ్మ తల్లి బొబ్బిలి వంశం వారి కులదేవత. ప్రతి కార్తీక పౌర్ణమి రోజున వారి వారసులు గజ్జె కట్టి అమ్మవారి ముందు తాండవం చేసి ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని వారి చేతుల మీదుగా తాళి సమర్పించి తొలి పూజ జరపడం ఈ గుడి ఆచారం. డబ్బున్నవాడు ఏం చెప్తే అదే ఆచారం, సంప్రదాయం. 250 సవర్ల బంగారంతో అమ్మవారికి నగలు చేయించుకొస్తే ఆఫ్టర్ ఆల్ 10 గ్రాములు విలువ చేయని తాళిబొట్టు వచ్చే వరకు మేము ఆగాల. చూడు బాబు, ఎక్కువ నగలు చేయించడమే గొప్పని మీరు అనుకుంటే మీకంటే ఎక్కువ నగలు చేయించగల స్తోమత మా శివరామరాజుకుంది. అమ్మవారికి కావలసింది నగలు కాదు బాబు, శాస్త్రోక్తంగా చేయించిన తాళిబొట్టు. మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు. ఇందులో అవమానమే ఉందండి. దుర్గమ్మ తల్లి మా కులదేవత. ఈ గుడిని కట్టించింది మా తాతగారు. ఆయన వారసులు అమ్మవారిని తాళితో అలంకరించిన తర్వాతే మిగతావన్నీ. దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. అమ్మవారికి అందరూ సమానమే. వీటిని పూజారి అలంకరించాలని లేదు. నీ కోసం మొక్కున్నా నువ్వే వెళ్ళి అలంకరించు. వద్దండి వద్దండి, ఆచారాన్ని అపహాస్యం చేయకండి. నా మాట వినండి, తొందరపడకండి. అయ్యా బాబు, తొందరపడకండి. రామరాజు, ఏంటని అక్కడేదో గొడవ జరుగుతున్నట్టు వెళ్ళి చూడు. అలాగని తప్పైపోయింది. నువ్వే పూజ చేసుకో.
ఏంటన్నా నన్ను ఎందుకు ఆపారు? శివరామరాజు ఈ ఊరు జనానికి దేవుడు. ఆయన తమ్ముడితో నా గొడవ పెట్టుకునేది. ఎక్కువ ఏంటో నువ్వు చేసిన పని? పెద్ద చిన్న లేకుండా ఎవరు పడితే వాడి మీద చేసుకోవటమేనా? అది కదనే వాడు పూజారి. జరిగిందేదో జరిగిపోయింది కానీ పూజారి గారు వెళ్ళి పూజ జరిపించండి. అయ్యా అయ్యా ఏంట్రా? బొబ్బిలి శివరామరాజు గారు వచ్చారని చెప్పడానికి వచ్చానండి అయ్యా. శివరామరాజు గారు వచ్చారా? అదేంట్రా ఇంత లేటుగా చెప్తున్నావు? ముందే చెప్పానండి, సౌండ్ లేకుండా చెప్పా. అయ్యో ఇలాంటి విషయాలు గట్టిగానే చెప్పాలరా. వెధవాని వెధవా, తొందరగా రా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం. రండి 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 శివరామరాజు గారు. కాగితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? ఏం వద్దండి. అదేం కుదరదు, కూర్చోండి. రే అయ్యగారికి మజ్జిగ తీసుకురా. మధ్య పట్రా. రే సౌండ్ లేకుండా ముందు మీరు కూర్చోండి. మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి? మా వాడు అనవసరంగా ఆవేశంతో మీ మీద చేసుకున్నాడు. వాడికి కొంచెం కోపం ఎక్కువ. కుర్రోళ్ళు అన్న తర్వాత ఆ మాత్రం ఆవేశం సహజం. పైగా బొబ్బులి వంశం రాజులు పౌరుషం ఎక్కువగానే ఉంటుంది. అయినా ఆ చిన్న విషయాన్ని నేను అప్పుడే మర్చిపోయాను. అది మీ గొప్పతనం. అయినా క్షమాపణ అడగటం మా ధర్మం. ప్రపంచంలో ఎక్కడా లేని నీతి మీ కుటుంబంలో ఉంది. అందుకే మీ కుటుంబం అంటే నాకు చాలా అభిమానం. నాకు ఒక్కడే కొడుకు. ఆస్తి చాలా ఉంది, కానీ ఏం లాభం? దేవుడు నాకు కూతుర్నిచ్చుంటే మీ అన్నదమ్ముల్లో ఒకరికిచ్చి పెళ్లి చేసి మీ ఇంటికి కోడలుగా పంపించుండేవాణ్ణి. ఈ మాత్రం దానికి బాధపడటం దేనికండి? నాకు చెల్లుంది, దాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే సరిపోతుంది కదా. చూశారా శివరామరాజు గారు, దేవుడంతా త్వరగా నా కోరిక నెరవేర్చాడు. మజ్జిగ తీసుకురావడానికి ఇంత లేట్ ఏంట్రా? సౌండ్ సౌండ్ లేకుండా చిలికానండి, అందుకే లేట్ అయింది. బధవా, వెళ్ళు. సరేనండి, సంప్రదాయం ప్రకారం మంచి రోజు చూసి మీ అబ్బాయి మా ఇంటికి వస్తే మా చెల్లిని చూసుకోవచ్చు. అక్కర్లేదు రాజుగారు, నా మాటే మా వాడికి సంప్రదాయం. నేను గీసిన గీతని వాడు దాటడు. మేము అంతేనండి. కాకపోతే మా ఇంట్లో గీత గీసేది మా చెల్లి. తను అబ్బాయిని ఇష్టపడితే గానీ నేను మీకు మాట ఇవ్వలేను. కనీసం ఫోటో అయినా ఇస్తే. దాన్నే ఉంది, అబ్బాయి ఫోటో ఇస్తాను, చూపించండి.